జరుగుతుంది. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి మోషే గారు యెహోవా దేవుడు చెప్పేటువంటి స్టార్టింగ్ నుంచి చెప్పేటువంటి మాటలన్నీ తృణీకరించేవాడు. అయ్యా, నేను నోటి మాంద్యం గలవాడిని, నేను ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళను అంటాడు. నీ నోటికి తోడుగా నేను ఉంటాను అంటాడు దేవుడు. ఇక్కడ కొంచెం ఫైటింగ్ జరుగుతుంది అనమాట దేవునికి మోషే గారికి. మరి అయ్యా, నాకేం తెలీదు, నా మాట వినరయ్యా వాళ్ళు అని అంటే, నేను నీకు కొన్ని అద్భుతాలను నేను నీ ద్వారా కొన్ని అద్భుతాలు చేస్తాను, ఆటోమేటిక్ గా జనులందరూ నమ్ముతారు, నీకేం కాదు, నువ్వు బయలుదేరు. దేవుని మీద నమ్మకం ఉంచాడు, ముందుకు సాగాడు, దేవుడు చెప్పిన ప్రతీది వింటున్నాడు, చేస్తున్నాడు. కాబట్టి దేవుడే స్వయంగా మోషే గారిని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే గారు అని చెప్పి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఇంకో వ్యక్తి గురించి గమనిద్దాం.